this is Srinidhi. Welcome back to our channel Flowers Beauty Topics. Okay friends, ee roju aithe oka super video tho mee munduku vachesanu. అదొచ్చేసి ఏంటి అంటే హెయిర్ గ్రోత్ సిరమ్ అండి. ఇది చాలా సూపర్ గా పనిచేస్తుంది. మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఈ రెమెడీ అనేది రెడీ చేసుకోవచ్చు. చాలా మంది హెయిర్ ఫ్రంట్ లో ఫోర్ హెడ్ చాలా కనిపిస్తుంది, హెయిర్ అనేది చాలా ఫాల్ అయిపోతుంది, అసలు బేబీ హెయిర్ ఎక్కువైపోయింది, గ్రోత్ అవ్వట్లేదు అనే వాళ్ళకి ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా 100% రిజల్ట్ అయితే ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వెంటనే గంట బెల్ కొట్టేసేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెమెడీని మనం రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా ఏంటంటే చూడండి, ఇలా మనము మెంతులు అండ్ రైస్ అండి. మెంతులు రైస్ అనేది మనము ఇలా ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మనం దీన్ని బాయిల్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి. సో చూడండి, ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్కి ఎటువంటి డ్యామేజ్ ఉన్నా, ఎటువంటి మనకు హెయిర్ ఫాల్ ఉన్నా తగ్గడానికి ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. చాలామంది ఓన్లీ రైస్ వాటర్ కూడా వాడతారు కదా. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్తో పాటు మనకు కర్రీ లీవ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. హెయిర్ ఫాల్, హెయిర్ థిక్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా రావడానికి మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని నేను ఇలా బౌల్లో వేసుకొని బాయిల్ చేస్తున్నాను. చూడండి, మనకు బాయిల్డ్ అనేది చాలా ఒక 15-20 మినిట్స్ చేసుకోవాలి వీటిని. రైస్ వాటర్ కూడా చాలా మంది హెయిర్ కి వాడుతూ ఉంటారు కదండి, ఓన్లీ రైస్ వాటర్ ని. సో అది కూడా బాగా స్మూత్నెస్ ని ఇస్తుంది. మెంతులు కూడా మనకు చాలా మంచి ఎఫెక్ట్ ని ఇస్తాయి కాబట్టి నేను ఇలా ట్రై చేశాను. ఎఫెక్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేస్తారని, చాలా మందికి యూజ్ అవుతుంది అని చూపిస్తున్నాను. సో ఇలా బాగా బాయిల్డ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా బాయిల్డ్ అయిపోయింది కదా, నాదైతే బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనము పక్కన పెట్టేసుకొని కొద్దిగా కూల్ అయ్యే వరకు ఉంచేసుకొని మనం ఒక స్ట్రెయినర్ సహాయంతో ఇలా వాటర్ అనేది వేడి చేసుకోవాలండి. సో చూడండి, నేనైతే ఒక స్ట్రెయినర్తో ఇలా వాటర్ వేడి చేసేస్తున్నాను. మనకు ఓన్లీ వాటరే అవసరం కాబట్టి ఇలా ఆ వాటర్ని మనం వేడి చేసేసుకుందాము. మనకు ఇలా బాయిల్ చేయడం వల్ల రైస్ అండ్ మెంతులు, కర్రీ లీవ్స్ లో ఉన్న గుణాలన్నీ మనకు ఆ వాటర్ లోకి వచ్చేస్తాయి కాబట్టి మనకు ఆ వాటర్ అనేది బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో చూడండి, ఇలా వేడి చేసేసాను నేను. ఇలా వేడి చేశాక మనం దీంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ అనేటివి యాడ్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, మన కలర్ అనేది తెలుస్తుంది కదా. సో ఈ వాటర్లో మనం ఇంకా ఏం యాడ్ చేసుకోవాలి అని అంటే కొద్దిగా అలోవెరా జెల్ అండి. అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. మనకు ఇంట్లో ఉండే చెట్టుదైనా పర్లేదు, లేదంటే బయట మార్కెట్లో దొరికే అలోవెరా అయినా పర్లేదండి. సో ఈ అలోవెరా జెల్ని నేను యాడ్ చేసేస్తున్నాను. అలోవెరా జెల్ కూడా హెయిర్ స్మూత్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. హెయిర్కి మనకు మంచి షైనింగ్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇదైతే యాడ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనకు విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా మనకు హెయిర్ అనేది రఫ్నెస్ తగ్గించడానికి, షైన్ అవ్వడానికి, హెయిర్ అనేది థిక్ అవ్వడానికి, మంచి టైట్గా ఏంటంటే మనకు హెయిర్ అనేది చాలా మందికి వీక్గా ఉంటుంది కదండి. సో ఆ వీక్నెస్ అనేది తగ్గిపోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ని నేనైతే యాడ్ చేసేస్తున్నాను. విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఓన్లీ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా చాలా మంది స్కాల్ప్కి పెట్టిస్తూ ఉంటారు. అది కూడా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఇలా వాడితే ఏంటంటే మనకు తొందరగా ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నాను. సో చూడండి, నేను అన్నీ మిక్స్ చేసేసాను. మిక్స్ చేశాక మనకు అలోవెరా జెల్ కొంచెం థిక్గా ఉంటుంది కదా. సో ఇలా నేనైతే ఇలా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ అయిపోతుంది బాగా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇలా మిక్స్ అయిపోయింది కదా. ఈ లిక్విడ్ని, మిశ్రమాన్ని మనం ఏం చేయాలి అంటే ఒక బాటిల్లో నింపేసుకోవాలండి. బాటిల్లో నింపేసుకొని మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో చూడండి, నేనైతే ఒక బాటిల్లో స్టోర్ చేస్తున్నాను, వేసేస్తున్నాను దాంట్లో.
ఇలా మనం బాటిల్లో స్ప్రే లాగా ఉండేదైతే తీసుకుంటే ఇంకా బెటర్ మనకి. ఇలా ఇందులో ఫుల్గా నింపేసుకొని మనం ఈ బాటిల్ని యూజ్ చేయాలన్నమాట. సో చూడండి ఇలా నింపేసుకున్నాను. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. ఏం లేదండి, మనకి స్కాల్ప్కి ఇది అప్లై చేసుకోవాలి కాబట్టి ఇలా స్ప్రే చేసుకుంటే బెటర్. చూడండి నేను లేయర్స్ తీసుకుంటూ స్కాల్ప్కి అయితే మనం స్ప్రే చేస్తున్నాను. కొద్దిగా మసాజ్ కూడా చేసుకుంటే బెటర్ అండి. ఇది స్కాల్ప్ లోపలికి వెళ్ళిపోయి మనకు హెయిర్ అనేది రీగ్రోత్ రావడానికి బాగా యూజ్ అవుతుంది. సో చూడండి ఇలా మంచిగా హెయిర్ మొత్తం అప్లై చేసేసుకొని మనం పైకి పెట్టేసుకొని ఒక 40 minutes అలా ఉంచేసుకొని మైల్డ్ షాంపూతో వాష్ చేసేసుకోవాలండి. ఇది వీక్లీ 2 times చేయండి. ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా పేషెన్సీగా ట్రై చేయాలి. అందరికీ దొరికే ఇంగ్రీడియంట్సే కదండి, సో ట్రై చేయొచ్చు. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.